హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, 3 days నుంచి లేట్ అవుతుంది. నేను కొంచెం బిజీగా ఉంటున్నాను అనమాట, అందువల్ల లేట్ అవుతుంది. బట్ ఎనీవేస్, ముందుగా మనం ఈరోజు ఏం చేద్దామంటే 15-minute టైం ఫ్రేమ్ అబ్జర్వ్ చేద్దామండి. ఎందుకు బ్రో 15-minute టైం ఫ్రేమ్ అంటే, ఒకసారి ప్రీ మార్కెట్ వర్కౌట్ లెవెల్స్ అనేవి ఎలా వర్కౌట్ అవుతున్నాయి అనేది మనకి నిన్న మొన్న ట్యాబ్లో డిస్కస్ చేసుకోవటం, మరి ఇంకా మానిటర్లో చూపించడానికి టైం సరిపోలేదు. నాకు తక్కువ టైంలో మనకి వీడియో చేసి పెట్టేయాలని చెప్పేసి పెట్టేశాను అనమాట. ఓకే, ఈ ప్రీ మార్కెట్ వర్కౌట్ లెవెల్స్ అనేవి చాలా మంది టెలిగ్రామ్ ఛానల్లో పెట్టలేదు బ్రో అంటున్నారు. నేను చెప్తున్నాను మీకు, ఏ రోజైనా నేను పెట్టలేదు అన్నట్లయితే ప్రీవియస్ డే ఉన్నటువంటి లెవెల్సే మనకి అవి కంటిన్యూ అవుతాయి అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 15-minute టైం ఫ్రేమ్ లో ఫస్ట్ వచ్చినటువంటి క్యాండిల్ అనేది కొంత బుల్లిష్నెస్ ని మనకి సూచించింది. చూడండి, ఎగ్జాక్ట్ గా లెవెల్ ఎంత చక్కగా రెస్పెక్ట్ తీసుకుంది అన్నది ఈ ఏరియాలో మనం ఐడెంటిఫై చేసింది. ఎగ్జాక్ట్ గా అదే లో తీసుకొని అక్కడ నుంచి సపోర్ట్ అనేది మనకి పైకి తీసుకోవడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఈ డాటెడ్ లైన్స్ ఏవైతే మనం పెట్టుకున్నాం అది చాలా చక్కగా అక్కడ రెస్పెక్ట్ కింద మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి బుల్లిష్నెస్ అనేది తర్వాత ఒక 2 క్యాండిల్స్ అనేవి ఆ ఏరియాను సపోర్ట్ తీసుకున్నాయి. సో ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈ ఒక్కటి కొత్త ట్రెండ్ లేనండి, ఈ రోజు మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది ఆల్రెడీ 2 టచెస్ వచ్చాయి కాబట్టి నెక్స్ట్ టైం అది ఒక రెసిస్టెన్స్ లో యాక్ట్ చేసే అవకాశం ఉంటుందండి. అవకాశం ఉంటుంది, రెసిస్టెన్స్ లో యాక్ట్ చేస్తుందని కాదు. బట్ అలా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది రేంజ్, ఓపెనింగ్ రేంజ్, తర్వాత వచ్చిన 2 ఇన్సైడ్ క్యాండిల్స్ కొంచెం బ్రేక్ అవటం. 15-minute టైం ఫ్రేమ్ లో ట్రేడ్స్ గురించి మాట్లాడట్లేదు, కానీ జస్ట్ ఆ ప్రైస్ యాక్షన్ అనేది అర్థం చేసుకోండి అని చెప్తున్నాను. నేను జనరల్ గా మనం ఫస్ట్ క్యాండిల్లో ఓపెనింగ్ రేంజ్ అనేది ఇన్సైడ్ క్యాండిల్స్ కూడా వచ్చాక తర్వాత బ్రేక్ అయితే జనరల్ మనం 1:1 అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొంత వరకు. అది ఓన్లీ డైరెక్ట్గా అలానే కాకుండా ప్రైస్ యాక్షన్ కూడా ప్రీవియస్ డే ప్రైస్ యాక్షన్ అన్ని కూడా చూడాలి. జనరల్గా నేను అబ్జర్వ్ చేసినటువంటి దాంట్లో ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ ప్లస్ ఇన్సైడ్ క్యాండిల్స్ అండి. ఇన్సైడ్ క్యాండిల్స్తో పాటు ఉండాలి, కొంత ట్రెండ్ సపోర్ట్ ఉంటే మనకి స్ట్రాంగ్ మూవ్ ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఓపెనింగ్ రేంజ్ ఇన్ 15-minute, తర్వాత వచ్చిన 2 ఇన్సైడ్ క్యాండిల్స్. ఇది బ్రేక్ అయింది. ఇక్కడ అది బ్రేక్ అయితే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 1:1 అనేది రాలేదు ఎగ్జాక్ట్ గా చూసుకున్నట్లయితే. కానీ మనం ఎలా ఫాలో అవుతాం అండి, క్యాండిల్ యొక్క లో అనేది మనం స్టాప్ లాస్ గా ఫాలో అవుతాం. సో ఏ టైం ఫ్రేమ్ చూసినా సరే దాన్ని మనం ఫాలో అవ్వాల్సిందే, ఓకేనా. ఒకవేళ 15-minute ఇప్పుడు మీరు ట్రేడ్ తీసేసుకోవడానికి కాదు, ఎవరైనా ఫ్యూచర్స్ లో తీసుకొని ఉన్నట్లయితే ఇది మనకి ఏ రకంగా వర్క్ అవుతుంది అన్నది. సో 1:1 లోపల మనకి ఎప్పుడైతే పైకి వచ్చిందో ఈ క్యాండిల్లో మనకి ఇక్కడ 1:1 అనేది అచీవ్ చేస్తుంది. ఓకే, సో 15-minute టైం ఫ్రేమ్ నేను ఎంట్రీస్ మాట్లాడిన ఇంట్రాడే ట్రేడ్స్ కోసం అని చెప్పేసి 5-minute చూస్తాం. ఇది ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నాం అంటే లెవెల్స్ అనేవి మనకి ఎలా రెస్పెక్ట్ చేసింది అనేది మీకు అర్థం అవడం కోసం ఒకసారి చూపిస్తున్నాను. సో తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్ గా ఈ యొక్క హై ఏదైతే ఉందో ఆ ఏరియాలో మనకి రిజెక్షన్ తీసుకోవటం, అది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఒక కొంత మూవ్ రావటం. అల్టిమేట్ గా మనం పైన పెట్టుకున్నటువంటి ఎక్స్ట్రీమ్ లెవెల్ ఏంటంటే 26,095, 100 అరౌండ్ ఆ ఏరియాలో పెట్టుకున్న రెసిస్టెన్స్, ఇంకా అంతవరకు వెళ్ళలేదు. అది ఇవి జస్ట్ లెవెల్స్ అండి. రేపటికి కూడా మీకు ఇవే లెవెల్స్ ఫాలో అవ్వండి. కాకపోతే మీకు ఒకసారి కొంచెం జూమ్ అవుట్ చేసి మొత్తం ఓవరాల్ లెవెల్స్ చూపిస్తాను. ఇంకా మనకి స్ట్రాంగ్ గా 26,000 లెవెల్ బ్రేక్ అయింది అని అనుకోవటానికి లేదు అంటిల్ అండ్ అన్లెస్ 26,100 కంటే పైన ఒక స్ట్రాంగ్ గా క్లోజ్ అయితే తప్ప. ఓకే, ముందు ఈ రోజు ముఖ్యంగా 15-minute టైం ఫ్రేమ్ చూపించడానికి కారణం ఏంటంటే ఇది ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది ఒకటి క్రియేట్ అయిందండి. మనకి పెర్ఫెక్ట్ గా మనం ఇది ఎగ్జాక్ట్ గా ఇదే అని చెప్పలేం, కానీ ఆ జోన్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకన్నట్లయితే ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ లాగా మనకి ఇది చూస్తే మీకు కనిపిస్తుంది. 1 hour టైం ఫ్రేమ్ లో చాలా క్లియర్ గా ఉంటుంది, ఓకేనా. క్లియర్. సో 26,100 బ్రేక్ అయ్యాక ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడ ఉంది అనేది ఖచ్చితంగా నేను ఈరోజు ప్రీ మార్కెట్ వర్కౌట్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఫేక్ ఛానల్స్ ఉన్నాయి, కొంచెం కేర్ఫుల్ గా ఉండండి, ఓకేనా. సో ఇది ప్రీ మార్కెట్ వర్కౌట్ అండి. చాలా మంది ఈ రోజు ప్రైస్ యాక్షన్ కోసం వెయిట్ చేస్తారు కాబట్టి ఈ రోజు వచ్చినటువంటి అనాలిసిస్ అనేది మనం 5-minute, 1-minute చూద్దాం. ముందుగా 5-minute టైం ఫ్రేమ్ చూసినట్లయితే మీకు ఏదైతే ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం, ఫస్ట్ అదే విధంగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ క్యాండిల్ అనేది 5-minute టైం ఫ్రేమ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోజు అసలు బుల్లిష్ ట్రేడ్ తీసుకోవాలంటే భయపడతామండి. ఎందుకంటే అంత స్ట్రాంగ్ మారుబోజు, బ్యారిష్ మారుబోజు, ఎలాంటి విక్ లేకుండా ఓపెన్ అయింది. ఇక్కడ క్లోజ్ అయిందండి వచ్చి. ఇంకా అసలు
విక్ అన్నది లేదు. మనం లెవెల్స్ అనేవి అందుకే అబ్జర్వ్ చేయాలి అంటాను నేను. మీకు ఇందాక చూపించాను కదా ప్రైస్ యాక్షన్ లెవెల్ అనేది ఈ ఏరియాలో ఎగ్జాక్ట్గా మనం ఈ లైన్ అనేది పెట్టుకున్నాం 25,855 దగ్గర. ఎగ్జాక్ట్గా ఆ ఏరియాలో ఇది సపోర్ట్ తీసుకోవడం జరిగింది. అంత స్ట్రాంగ్ మార్బోజ్ అయినప్పటికీ కూడా ఆ లెవెల్ అనేది చాలా స్ట్రాంగ్గా సపోర్ట్లా యాక్ట్ చేసిందండి. వెంటనే రివర్స్ అయిపోలేదండి, ఇక్కడ మీకు కన్సాలిడేట్ అయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ ఏ ఓపెనింగ్ రేంజ్ ఓఆర్బి కింద మనం చూడొచ్చు. ఓపెనింగ్ రేంజ్ యొక్క బ్రేక్అవుట్ డైరెక్ట్గా మనం తీసుకోమండి. తర్వాత వచ్చే క్యాండిల్స్ ఇన్సైడ్ క్యాండిల్స్ అయితే అప్పుడు ఒక స్ట్రెంగ్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో అలా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్యాండిల్ ఎంట్రీ అనేది మనం ప్లాన్ చేయొచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ట్రెండ్ సపోర్ట్ అంతగా లేదండి, స్ట్రాంగ్ బ్యారిష్నెస్ కనిపిస్తుంది. బట్ జస్ట్ ఒకసారి టెస్ట్ చేయాలని తీసుకున్నా కూడా మనకి ఎగ్జాక్ట్గా 1:1 వచ్చిందండి. స్టాప్ లాస్ నుంచి చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా 1:1. ఓకేనా, నువ్వు 1:1 సెట్ చేసేసి అనడానికి లేదు. ఈ క్యాండిల్ యొక్క లో అనేది మనకి స్టాప్ లాస్ అవుతుంది. కరెక్ట్గా హై వరకు చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా 1 ఉంది. రిస్క్ రివార్డ్ రేషియో 1:1. ఓకేనా, సో తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయడం. ఈ ఎగ్జిట్ అనేది మనం చెప్పాను కదా 1:1 దగ్గర మీరు 50% ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్ చేయాలి. ఎందులో 50% చేయాలని నాకు చాలా మంది అడుగుతున్నారు. మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్ తీసుకున్నట్లయితే స్పాట్లో ఇక్కడ 1:1 ఎప్పుడైతే వస్తుందో అక్కడ మీరు 50% ఎగ్జిట్ అవ్వాలి. కామన్ సెన్స్ అండి అది. ఓకేనా, క్లియర్. తర్వాత మనకి ఎప్పుడైతే గ్రే బార్ వస్తుందో అక్కడ 80% ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. రెడ్ బార్ వచ్చాక మాత్రం ట్రేడ్లో ఇంకా ఉండకూడదు, అంతే. 100% చేసేసుకున్న ప్రాబ్లం లేదు. తర్వాత మళ్ళీ పైకి వెళ్తే అప్పుడు యాడ్ అవ్వకూడదు అనమాట అది. ఓకే, సో తర్వాత మీకు వచ్చినటువంటి ఈ ఏరియాలో ఉన్న ప్రైస్ యాక్షన్ చూడండి. ఇక్కడ ఆల్రెడీ 3 టచెస్ వచ్చేసాయి కాబట్టి దిస్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ అండి. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అవగానే నేను ఎంట్రీ తీసుకుంటానని ఈ క్యాండిల్ ఎవరైనా ఎంట్రీ ప్లాన్ చేసుకున్నట్లయితే అది చాలా చాలా అగ్రెసివ్ ఎంట్రీ అండి. కిందన పిఎంపి అనేది సైమల్టేనియస్గా మీకు చూపించడానికి కారణం ఏంటంటే మూవ్ అనేది అర్థం చేసుకుంటారని. యాక్చువల్గా ఇక్కడ చాలా మంది ఏంటంటే ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకుంటారండి. ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని ఈ రోజు వచ్చినటువంటి హై దగ్గర అంటే ఓపెనింగ్ క్యాండిల్ ఉన్న హైని సపోర్ట్గా తీసుకుంది. నెక్స్ట్ ఆ ఏరియాలో మనకి జోన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుందంటే ఈ రోజు వచ్చిన హై వచ్చాకే మనకి అదొక ఇంపార్టెంట్ లెవెల్ అవుతుంది. అంతవరకు జస్ట్ ఒక ర్యాండమ్గా ఉన్నది ఈ ఏరియా ఒక స్వింగ్, ఇది ఒక స్వింగ్, అంత స్ట్రాంగ్ కాదు. ఎప్పుడైతే ఈరోజు ఒక హై అనేది ఎస్టాబ్లిష్ అయిందో అదొక టచ్ పాయింట్ అనేది పెరిగింది కాబట్టి అదొక ఇంపార్టెంట్ జోన్ అవుతుంది. అక్కడ ఎప్పుడైతే హ్యామర్ వచ్చి తర్వాత రివర్సల్ అనేది పైకి వెళ్ళడం స్టార్ట్ అయిందో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు ప్రైస్ యాక్షన్ పరంగా. కానీ కొంత భయం అనేది ఉంటుందండి మనకి, ఎందుకంటే అది బ్రేక్అవుట్ కాదు. బట్ కొంత రిస్క్ తీసుకొని దీన్ని స్టాప్ లాస్లా పెట్టుకున్నట్లయితే ఈ క్యాండిల్లో కానీ ఈ క్యాండిల్లో కానీ ఎంట్రీ తీసుకుంటే చాలా చాలా కంటిన్యూస్ మూవ్ వచ్చింది. అందుకే చెప్తున్నాను మీకు ఇక్కడ పిఎంపి క్యాండిల్ని బేస్ చేసుకుని ఈ క్యాండిల్లో తీసుకున్నట్లయితే ఇక్కడ గ్రీన్ బార్ వచ్చింది. సో ఈ థర్డ్ క్యాండిల్లో మనకి థర్డ్ అంటే గ్రీన్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి కదా, 1, 2, 3. సో ఈ థర్డ్ క్యాండిల్లో మనకి ఇక్కడ గ్రీన్ బార్ రావడం జరిగింది. కంటిన్యూస్గా మనకి మూవ్ అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ కన్సాలిడేషన్ లో ఉన్నంతసేపు ఇక్కడ మధ్యలో గ్రే బార్స్ వచ్చాయి. ఫస్ట్ గ్రే బార్ ఎక్కడ కనిపిస్తే అక్కడ 80% ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్ మనం చేసేసుకొని తర్వాత రెడ్ బార్ వచ్చేసరికి ఇంకా కంప్లీట్ గా ఎగ్జిట్ అయిపోతాం అనమాట. అర్థమైందా? సో సింపుల్ గా ఉంటుంది, పెద్ద పెద్ద మూవ్స్ క్యాప్చర్ చేయొచ్చు. కానీ ఇది ఎంట్రీ అనేది సూపర్ డూపర్ ఎంట్రీ అని నేను చెప్పట్లేదు. క్యాండిల్ స్టిక్స్ ని బేస్ చేసుకొని ఎంట్రీ అనేది అది. ఓకే, కాన్ఫ్లుయెన్స్ ఎంట్రీ నేనైతే ఐ ప్రిఫర్ బ్రేక్అవుట్ ఎంట్రీస్. ఇది కూడా అగ్రెసివ్ ఎంట్రీ అండి. జస్ట్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది కాబట్టి మనం ఎంట్రీ తీసేసుకుంటామని ఎంట్రీ తీసేసుకుంటే కొంచెం అగ్రెసివ్. ఒకవేళ ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకుని వెనక్కి వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ 26,000 అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. అది బ్రేక్ అవుతుందని నమ్మకం లేదు. 3 రోజుల నుంచి ట్రై చేస్తోంది, బ్రేక్ చేయలేకపోతుంది. ఈ రోజు కూడా అంత స్ట్రాంగ్గా ఏం బ్రేక్ కాలేదు. లాస్ట్లో కొంచెం పైకి వెళ్ళి క్లోజ్ అయింది కానీ అంత స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనేది అనిపించుకోదు. ఎందుకంటే 26,100 అనేది ఇంకా చాలా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అక్కడ. ఓకే, ఎనీవేస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎంట్రీ తీసుకుని హైలీ అగ్రెసివ్గా వెళ్ళినట్లయితే ఇది మూవ్ వచ్చింది. అంటే ఇది ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ ప్రైస్ యాక్షన్ జస్ట్ కాన్ఫ్లుయెన్స్ ని బేస్ చేసుకొని ఒక దీనికంటే బెటర్ ఎంట్రీ అయితే ఇది. కానీ ఇమీడియట్ రెసిస్టెన్స్ పెట్టుకొని తీసుకోవడం అనేది కొంచెం రిస్క్. కాబట్టి ఒక సేఫ్ ప్లేయర్ లా చూసుకున్నట్లయితే ఈ క్యాండిల్ అనేది మనకి మంచి ఎంట్రీ అనమాట. ఓకేనా, సో 12 o'clock వచ్చినటువంటిది ఎంట్రీ. 11:45 క్యాండిల్ అనేది ఈ క్యాండిల్, దాంట్లో ఎంట్రీ తీసుకున్నా కూడా కొంచెం తప్పు లేదు. బట్ హైలీ అగ్రెసివ్ ట్రేడ్ అవుతుంది. అక్కడ మీరు చూసుకున్నట్లయితే కంటిన్యూస్ గా గ్రీన్ బార్స్ వచ్చి మీరు చూడండి ఇక్కడ 26,000 అనేది సెల్లర్స్ ట్రై చేశారండి అక్కడ పైకి దాటనివ్వకుండా ఉండడానికి. అవి విక్స్ అనమాట.
అనమాట. కానీ అల్టిమేట్గా ఈ హై ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనం ప్రీ మార్కెట్ వర్కౌట్లో పెట్టుకున్నటువంటి లెవెలే అది. నేను కొత్తగా ఇప్పుడేం పెట్టట్లేదు. సో అక్కడ చాలాసేపు కన్సాలిడేట్ అయ్యి రివర్స్ వచ్చింది. ఆ రివర్సల్లో మనం ఎగ్జిట్ అవుతాం అనమాట. ఓకేనా, ఇది 5 minute టైం ఫ్రేమ్. తర్వాత దీన్ని వేస్ట్ చేసుకొని ఇక్కడ మనకి హ్యామర్ వచ్చింది కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అన్నట్లయితే కొంచెం అది ఎంట్రీ తీసుకోకూడదని నేను అన్నాను, కానీ కొంచెం రిస్కీ ఎంట్రీ అవుతుంది. ఎందుకంటే అది ఎంత ట్రై చేసినా బ్రేక్ చేయట్లేదు. కానీ మనం ఎంట్రీ తీసుకుందాం అన్నట్లయితే స్టాప్ లాస్ బిలో దిస్ లెవెల్ అనేది పెట్టుకోవాలి. తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ట్రెండ్ లైన్ కూడా అదే ఏరియాలో ఉందండి. ఇక్కడ ఇది ఫస్ట్ టైం ఎప్పుడైతే కొంత రిజెక్షన్ తీసుకుందో ఈ క్యాండిల్లో కొంత ఎంట్రీ అనేది ట్రై చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టాప్ లాస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే మీకు ఒక ట్రెండ్ లైన్ క్రియేట్ అయింది, ఇది రెసిస్టెన్స్ జోన్. ఇది కనుక కిందకి బ్రేక్ అయితే చాలా స్ట్రాంగ్ మూవ్ డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది బుల్లిష్ ట్రేడ్ తీసుకున్నా కూడా అది ఎగ్జిట్ అయ్యి వెంటనే బేరిష్ ఎంట్రీ అనేది వచ్చే అవకాశం ఉంది అనేది మనం మైండ్ లో పెట్టుకోవాలి. ఓకే, సో అలా చూసుకున్నట్లయితే ఇది ఒక మూవ్ అనేది వచ్చింది. మళ్ళీ అగైన్ పిఎంపి చూడండి, మనం ఎంట్రీ కోసం పిఎంపి వాడడం అండి. ఎంట్రీ ఓన్లీ ప్రైస్ యాక్షన్, ప్యూర్ ప్రైస్ యాక్షన్ అనేది ఎంట్రీకి యూజ్ చేస్తాం. బట్ ఎగ్జిట్కి వచ్చేటప్పటికి మాత్రం మీకు ది బెస్ట్ టూల్ అంటే పిఎంపి అండి. ఎగ్జిట్కి అల్టిమేట్ టూల్ అది. ఆప్షన్ బయ్యర్స్కి అయితే ఇంకా 1 minute టైం ఫ్రేమ్లో వరమే అది. చూపిస్తాను మీకు, ప్రతి వీడియోలో చూపిస్తున్నాను. ఎస్పెషల్లీ ఆప్షన్ బయ్యింగ్లో మనకి మొమెంటమ్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తారో ఇంకా అద్భుతం. సో మీరు ఒకవేళ ఆప్షన్ బయ్యర్ అయితే మాత్రం ఖచ్చితంగా మన జాయిన్ బటన్ మీద ఆప్షన్స్ పాఠశాల అనేది ఉంటుంది. కొంత సీరియస్ లెర్నర్స్ వరకు మాత్రమే ఉండాలని చెప్పేసి దాన్ని నేను పెట్టడం జరిగింది. అది 159 ఎంత ఉంటుంది మీకు ప్రైస్ అనేది. అందులో యూట్యూబర్డే సగం మింగేస్తాడు. బట్ అదేంటంటే జస్ట్ ఫిల్టర్ చేయడానికండి. ఓకేనా, ఆప్షన్స్ పాఠశాలలో ఒక 6 వీడియోస్ అయితే ఉంటాయి, 6 ఎపిసోడ్స్. అది చూసినట్లయితే మీకు సరిపోతుందండి ఆప్షన్స్ పాఠశాలలో. అందులో చెప్పినట్టు ఫాలో అయితే చాలు, మీకు ఖచ్చితంగా మంచి ఆప్షన్ బయర్ అవుతారు. ఓకేనా, సో అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క ఏరియాలో మళ్ళీ తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే మనకి కంటిన్యూస్గా ఈ ఏరియా మొత్తం గ్రీన్ బార్స్ ఉన్నాయి. ఎక్కడైతే ఫస్ట్ గ్రే బార్ వస్తుందో అక్కడ 80% ప్రాఫిట్ బుకింగ్, తర్వాత రెడ్ బార్ వచ్చేటప్పుడు ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, సో అది 5 minute టైం ఫ్రేమ్. నెక్స్ట్ 1 minute టైం ఫ్రేమ్ చూద్దాం. 1 minuteలో చాలా మంచి ఎంట్రీస్ వచ్చాయి. అలానే సూపర్ ప్రాఫిట్స్ అని చెప్పట్లేదు, కానీ మంచి ఎంట్రీస్ అయితే రావడం జరిగింది. ఓకే, సూపర్ ప్రాఫిట్ కూడా వచ్చినవి ఉన్నాయి, చూద్దాం. ఎనీవేస్ ఫస్ట్ మళ్ళీ సేమ్ 1 minute టైం ఫ్రేమ్లో 1 minute ఫస్ట్ క్యాండిల్ అనేది మనకి చాలా పెద్ద రేంజ్ ఎస్టాబ్లిష్ అయింది. అది మనకి ఓపెనింగ్ రేంజ్ అండి. ఓకేనా, ఓపెనింగ్ రేంజ్ అనేది ఓఆర్బి అని చెప్పాను మీకు. ప్లస్ ఇన్సైడ్ క్యాండిల్స్, ఇవన్నీ కూడా ఇన్సైడ్ క్యాండిల్స్ కదా. ఈ క్యాండిల్లో బ్రేక్ అయింది, కరెక్ట్గా చెప్పాలంటే ఈ క్యాండిల్లో బ్రేక్ అయింది. బట్ అక్కడ స్ట్రెంత్ లేదు కాబట్టి కొంచెం స్ట్రెంత్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఇంత కిందకు వచ్చింది కదా బ్రో, మరి ఎలా తీసుకుంటాం అంటే మీరు ఒక్క రకంగా అబ్జర్వ్ చేయండి. రివర్సల్, ఓకే, ఇది కొంచెం రివర్సల్, ఇది రివర్సల్. నెక్స్ట్ ఇది పైనే ఆగిపోయింది అంటే ఇక్కడ మనకి దీన్ని కొంత బుల్లిష్నెస్ని రెస్పెక్ట్ చేస్తుందండి. హైస్ అనేవి పైకి వెళ్తున్నాయి కొంత ఓవరాల్గా చూసుకున్నట్లేదు. కాబట్టి ఒక బుల్లిష్ మూవ్ అనేది వచ్చే అవకాశం ఉంది అనేది మనం అనుకుంటాం. ఒకవేళ ఫెయిల్ అయితే ఏముందండి, బ్యాక్ రాగానే ఎగ్జిట్ అయిపోతాం. సో ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలండి, ఇది అద్భుతమైనటువంటి యూజ్ ఏంటంటే ఒకవేళ ఈ క్యాండిల్లో మీరు రాంగ్ ఎంట్రీ అనుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నారు, బ్యాక్ వచ్చేస్తున్నా కూడా హ్యూజ్ లాసెస్ వస్తున్నా కూడా అందులో ఇంకా స్టిల్ వెయిట్ చేస్తూ కూర్చుంటారు కదా హోప్తో. ఆ ప్రాబ్లం అనేది మీకు అసలు ఉండదండి. ఎందుకంటే మీకు మొమెంటం అనేది కొంత బుల్లిష్గా లేదా గ్రే బార్ వచ్చినా కూడా మీరు వెయిట్ చేయొచ్చేమో. ఇక్కడ బుల్లిష్ ట్రేడ్ తీసుకున్నారు, గ్రే బార్ వచ్చాక మీరు కొంత రివర్స్ అవుతుంది, మొమెంటం స్లో అవుతుంది అని అర్థం చేసుకుంటారు. వన్స్ రెడ్ వచ్చిన తర్వాత మాత్రం మీరు ఇంకా ట్రేడ్లో ఉండకూడదు అని ఎట్టి పరిస్థితుల్లో డిసైడ్ అయిపోవాలండి. అది స్టాప్ లాస్ లా కూడా మీరు దీన్ని వాడుకోవచ్చు. కాకపోతే టూ మచ్ కన్సాలిడేషన్ అయిపోయింది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో మీకు రెడ్ బార్ మధ్యలో వస్తుంటుంది. దానికోసం నేను వేరేగా మీకు చెప్పాను కదా 1:1 వచ్చే వరకు ఏం వచ్చినా సరే పిఎంపీలో పట్టించుకోకూడదు అని చెప్పేసి. సో దీన్ని మనం ఎగ్జిట్ టూల్గా ఎక్కువ హ్యూజ్ లాసెస్ వచ్చేస్తున్నా కూడా మీరు ఇంకా హోప్ అనేది ఉంది అన్నట్లయితే మనకి ఆపోజిట్ బార్ వచ్చేసింది అంటే మాత్రం ఇంకా ఎగ్జిట్ అయిపోవాలి అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, వన్స్ ఈ మనకి ఓఆర్బి ప్లస్ ఇన్సైడ్ క్యాండిల్స్ ఇది ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. ఇండెక్స్ ట్రేడర్స్ యొక్క స్ట్రాటజీస్ అని ప్లేలిస్ట్ అందులో ఉంటుంది. ఇది ఓఆర్బి బ్లాస్ట్ స్ట్రాటజీ అని చెప్పేసి ఓఆర్బి ప్లస్ ఇన్సైడ్ క్యాండిల్స్. ఇంకా ఇందులో ఒక వెర్షన్ ఆల్రెడీ చెప్పాను నేను. ఫస్ట్ ఓపెనింగ్ రేంజ్ ఫస్ట్ క్యాండిల్ 5 minute కావచ్చు, 1 minute కావచ్చు. అందులో హాఫ్ కంటే పైన ఉండి పైకి బ్రేక్ అయితే చాలా స్ట్రాంగ్ బ్రేక్అవుట్.
ప్రీవియస్ ట్రెండ్ కూడా అప్లో ఉందనుకోండి ఇంకా అద్భుతం అనమాట. ఇక్కడ ఒకవేళ బ్యారిష్గా ఉండి హాఫ్ కంటే కిందనే క్యాండిల్స్ అన్ని వచ్చి కిందకి బ్రేక్ అయితే అది అద్భుతం. సో అది ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ ప్లస్ ఇన్సైడ్ క్యాండిల్స్, నెక్స్ట్ మొమెంటమ్ స్ట్రెంగ్త్ అనేది అక్కడ యాడ్ అవుతుంది అనమాట. మొమెంటమ్ స్ట్రెంగ్త్, ప్రయర్ ట్రెండ్, ఈ 4 ఫ్యాక్టర్స్ లో మనకి ఎంత ఎక్కువ అయితే అంత స్ట్రాంగ్ మూవ్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి జస్ట్ ఏముంది, ఇక్కడ రెండే ఉన్నాయండి, ఓపెనింగ్ రేంజ్ యొక్క బ్రేక్అవుట్ ప్లస్ ఇన్సైడ్ క్యాండిల్స్ అంతే. ఇక్కడ ట్రెండ్ సపోర్ట్ అంత అద్భుతంగా లేదు, మొమెంటమ్ సపోర్ట్ అంత అద్భుతంగా లేదు. మొమెంటమ్ సపోర్ట్ అని నేను ఎలా అంటానంటే హాఫ్ కంటే ఇప్పుడు పైకి బ్రేక్ అయింది ఈ ఏరియాలో, ఈ ఒక్క క్యాండిల్ తప్ప మిగిలిన క్యాండిల్స్ అన్ని అప్పర్ హాఫ్ లోనే ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ మూవ్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఒకవేళ ఫెయిల్ అయినా కానీ ఇమీడియట్ గా ఎగ్జిట్ అయిపోవాలండి. ఇలాంటి ఓపెనింగ్ రేంజ్ లో ఏం చేయొచ్చు అంటే మనకి పిఎంపి ఆపోజిట్ గా మారితే వెంటనే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఒకవేళ స్టాప్ లో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కిందకి ఇలా వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు వెంటనే ఈ ఏరియాలో మనకి రెడ్ బార్ కనిపించగానే ఇంకా అందులో నేను ఉండకూడదు, పెద్ద పెద్ద లాసెస్ వస్తుంటే ఎగ్జిట్ అయిపోవాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంకా రెడ్ బార్ వచ్చిందంటే మొమెంటం అనేది షిఫ్ట్ అయిపోయింది అని అర్థం. ఇక్కడ మనకి వెంటనే రాలేదు, స్టాప్ లాస్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను, బట్ ఇక్కడ మనకి ప్రాఫిటబుల్ గా ఉంది. సో ఇది టార్గెట్ బుకింగ్ అంటే ప్రాఫిట్ బుకింగ్ కి కూడా ఉపయోగపడుతుంది. వన్స్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే బిగినర్ స్టేజెస్ లో 1:1 దగ్గర మనం ప్రాఫిట్ బుకింగ్ అనేది అలవాటు చేసుకోలేం. కొంత ఎక్స్పర్టీస్ అలా పెరిగిన తర్వాత మొమెంటం ఉన్నంతసేపు ఉండొచ్చు అండి, నేను ఉండకూడదని చెప్పట్లేదు. 1:1 50% ప్రాఫిట్ బుకింగ్ ఎందుకు అంటే మనకి కంప్లీట్ ఎమోషనల్ కంట్రోల్ అనేది రాదండి బిగినింగ్ స్టేజెస్ లో. కాబట్టి వచ్చిన ప్రాఫిట్ కొంత మనం బుక్ చేసుకుంటే ఒకవేళ షార్ప్ గా బ్యాక్ వచ్చింది అనుకోండి, అప్పుడు అనవసరంగా పోయిందనే బాధ ఉండదు అనమాట. అర్థమైందా? అలా చూసుకున్నట్లయితే మీకు కంటిన్యూస్ గా ఇంతవరకు ఇక్కడ వరకు మనకి మూవ్ వచ్చింది. ఫస్ట్ గ్రే బార్ ఎక్కడ వస్తుంది అక్కడ నేను 80% ప్రాఫిట్ బుకింగ్ మొహమాటం లేకుండా చేసేయండి. మాక్సిమం 80, ఇంకా హోప్స్ ఉన్నాయి పర్లేదు ఏమో మూవ్ వస్తుందేమో అనుకుంటే 70%. రెడ్ బార్ వచ్చాక అసలు అందులో ఉండొద్దు, మిగిలింది మీరు ఎప్పుడు కావాలంటే అక్కడ ఎగ్జిట్ అయిపోండి, నేను వద్దాను. బట్ వన్స్ రెడ్ బార్ వచ్చిందంటే ఇంకా 100% పొజిషన్ అనేది క్లోజ్ చేయాల్సిందే. ఎందుకంటే మొమెంటం లేదు, ఇంకా మన బుల్లిష్ మొమెంటం అనేది ఇంకా తగ్గిపోయింది, బ్యారిష్ మొమెంటం స్టార్ట్ అయిపోయింది. గ్రే బార్ అనేది కిందకి 0 లైన్ కంటే కిందకి వచ్చింది అంటేనే స్టార్ట్ అయిపోయినట్టు బ్యారిష్నెస్, కానీ గ్రే బార్ అంటే కొంచెం వీక్ గా ఉంది అనేది అర్థం చేసుకో. అది రెడ్ బార్కి వచ్చేసిందంటే ఇంక కంప్లీట్ గా ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. అర్థమైందా? కొంచెం ఇంత మాకు ఇదంతా మా వల్ల కాదు, జస్ట్ ఇంకా ఫాస్టర్ రెస్పాన్స్ కావాలి నాకు అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెడ్ బార్ వచ్చేసరికి కొంత బ్యాక్ వచ్చేసింది కదా, నాకు ఇక్కడే ఎగ్జిట్ అయిపోవాలి. నేను ఒకసారి ఎంట్రీ తీసుకుంటే ఒకసారి ఎగ్జిట్ అయిపోతానంటే మీరు ఎంట్రీ అనేది ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ఎగ్జిట్ కి లీడింగ్ మోడ్ లో పెట్టేసుకొని అక్కడ రెడ్ బార్ ఎప్పుడు వస్తే అక్కడ ఎగ్జిట్ అయిపోతుంది. ఇదిగోండి ఇది ఎంట్రీ అవుతుంది, ఇక్కడే రెడ్ బార్ వచ్చేసింది, కంప్లీట్ ఎగ్జిట్. అర్థమవుతుందా? సో దీన్ని మనం యూజ్ చేసుకోవడం అండి, దాన్ని మీరు అడాప్ట్ చేసుకోండి, ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకొని. లీడింగ్ మోడ్ అనేది ఫాస్టర్ రెస్పాన్సివ్నెస్ ఉంటుంది, నేనైతే నార్మల్ మోడే యూజ్ చేస్తాను. లీడింగ్ మోడ్ అనేది మొమెంటమ్ బ్లాస్ట్ స్ట్రాటజీ అని నేను డిస్కస్ చేశాను, దానిలో మాత్రమే లీడింగ్ మోడ్ అనేది నేను యూజ్ చేస్తాను. ఓన్లీ నా ఆప్షన్ చార్ట్ లో అది యూజ్ చేస్తాను. అదేంటి అనేది మీకు ఆప్షన్స్ పాఠశాలలో కవర్ చేశాను చాలా రీసెంట్ గా. అద్భుతమైనటువంటి స్ట్రాటజీ, లక్షల వర్త్ అది ఒకసారి మీరు చెక్ చేస్తే చేయొచ్చు. ఓకే, ఎనీవేస్ ఇది ఫస్ట్ ట్రేడ్, 80% ఎగ్జిట్ హియర్, కంప్లీట్ ఎగ్జిట్ ఇక్కడ. ఓకే, తర్వాత వచ్చిన ప్రైస్ యాక్షన్ మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి మీకు పిఎంపి గురించి పదే చెప్తున్నాను అనుకోకపోతే, ఇక్కడ మనకి ఇది ఎంట్రీ కింద చూడకూడదు, బట్ జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మొమెంటం అనేది మనకి స్ట్రెంగ్త్ ఉన్నంతసేపు ఎలా చూపిస్తుంది. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చిందండి, ఇక్కడ నుంచి ఇలా చిన్న రీట్రేస్మెంట్, ఆ రీట్రేస్మెంట్ లో మనకి బిలో 0 లైన్ రాలేదు. ఓకే, ఓవరాల్ గా చూసినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ మనకి రెడ్ బార్ అనేది వచ్చింది ఈ ఏరియాలో. అంతవరకు కూడా మీకు ఇక్కడ నుంచి కంప్లీట్ గా ఈ మూవ్ అంతా మనకి ట్రెండింగ్ మూవ్ అనేది క్యాప్చర్ చేయడానికి కొంత ట్రెండ్ లో ఉంది, బుల్లిష్నెస్ అనేది ఉంది అనేది తెలుస్తుంది. అలా అని చెప్పి మనం బ్లైండ్ గా దీన్ని బై అండ్ సెల్ సిగ్నల్స్ లా వాడకూడదండి. అలా వాడితే ఏమవుతుందంటే అన్నెసెసరీ ఎస్ఎల్స్ ఎక్కువ అవుతాయి. మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి గ్రీన్ క్యాండిల్ ఎంట్రీ తీసేసుకున్నారు అనుకోండి, దీనిలో ఎంట్రీ అంటే ఎక్కడ మనకి ఈ క్యాండిల్లో ఎంట్రీ అనుకోండి, ఈ క్యాండిల్ వస్తుంది, ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుని గ్రీన్ బార్స్ ఉన్నంతసేపు ఉంటాం అంటే ఇక్కడ కొంత ప్రాఫిటబుల్ మూవ్ అయితే వచ్చింది, చాలా మంచి మూవ్ వచ్చింది. మళ్ళీ తర్వాత గ్రీన్ రాగానే ఎంట్రీ, ఈ ఏరియాలో ఎంట్రీ అంటే ఇక్కడ మనకి వెంటనే ఎగ్జిట్ అనేది చూడండి, ఇక్కడ
చిన్న లాసెస్ వస్తూ ఉంటాయి అనమాట. ఇలాంటివి చిన్నవి ఇంచుమించు ఒక 10-15 ట్రేడ్లు వచ్చేసాయి అనుకోండి ఆ రోజులో. 1 మినిట్లో చూసేటప్పుడు మనకి ఒక 5-6 వచ్చేస్తాయి. అంటే 5-6 టైమ్స్ మనకి షిఫ్ట్ అవుతుంది మొమెంటం, బుల్లిష్ నుంచి బేరిష్కి, రెడ్ గ్రీన్. ఆ 5-6 అనేవి మనకి ఎస్ఎల్స్ పడిపోయి ఈ వచ్చిన మంచి ట్రేడ్లో వచ్చిన ప్రాఫిట్ అనేది పోగొట్టుకోకూడదు. అంటే నేను చెప్పేది సింపుల్గా ఏంటంటే దీన్ని బై అండ్ సెల్ సిగ్నల్లా వాడకూడదండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే నిజమే కంటిన్యూస్గా మనకి అద్భుతమైనటువంటి మూవ్స్ మనకి మొమెంటం ఉన్నంతసేపు క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఏమవుతుందంటే ఎక్కువ ట్రేడ్స్ అయిపోతాయి మీకు బై అండ్ సెల్ సిగ్నల్లా వాడితే. దానివల్ల మనకి యూజ్ ఉండదు. మనం మొమెంటంని జస్ట్ ఎంట్రీ తీసుకోవటానికి పిఎంపి యూజ్ చేయం. ఎంట్రీ కోసం మనం మన యొక్క ప్రైస్ యాక్షన్, ప్యూర్ ప్రైస్ యాక్షన్ పరంగా స్ట్రాటజీస్ అనేవి, మన ఎంట్రీస్ ఇవన్నీ కూడా మనం నిఫ్టీ గురుకులంలో మీరు ఒక 40 కంటే పైన వీడియోలు చూసి అంటే ఎంట్రీ ఎలాగా ఎన్ని రకాలుగా అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా, ప్రైస్ యాక్షన్ పరంగా. సో ఎంట్రీ అలా ప్లాన్ చేసుకొని దీన్ని ఒక సపోర్టింగ్ టూల్ లాగా, ఎగ్జిట్ టూల్ లాగా, హ్యూజ్ స్టాప్ లాసెస్ మనకు వచ్చేస్తున్నాయంటే దానికి ఎగ్జిట్ అవ్వటం కోసం, మనం క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం, మన మొమెంటం ఎలా ఉంది కొంత ఒక రకంగా చెప్పండి దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ట్రెండ్ ఫిల్టర్ అండి. గ్రీన్లో ఉన్నంతసేపు అంటే పైన ఈ లైన్కి పైన ఉన్నంతసేపు అది కొంత బుల్లిష్ ట్రెండ్లో ఉంది అలా అనుకోవచ్చు. కొంచెం ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే పిఎంపి యూజర్స్ చాలా మంది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు రీసెంట్గా ఆప్షన్స్ పాఠశాల వీడియోస్ చూసి. ఎందుకంటే మొమెంటం బ్లాస్ట్ స్ట్రాటజీ అనేది పిఎంపిని బేస్ చేసుకొని ఉంది కాబట్టి అందులో జాయిన్ అయిన వాళ్ళు, కొత్త వాళ్ళు, పిఎంపి అనేది అద్భుతమైన టూలే, కానీ దాన్ని జాగ్రత్తగా ఎలా వాడాలి అనేది చాలా మందికి డీటెయిల్స్ తెలియకపోవచ్చు. సెపరేట్ వీడియోస్ మనకి ప్లేలిస్ట్ అనేది ఉంది యూట్యూబ్లో, కానీ అది క్లియర్గా డీటెయిల్డ్గా వెళ్ళాలి అనేసి ఒకసారి ఇప్పుడు ఆపర్చునిటీ మనకు కనిపిస్తుంది కాబట్టి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే, మరేంకా. ఓకే, ఆ తర్వాత మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఛానల్. అది స్ట్రాంగ్ అంటే పైకి ఇంతవరకు వెళ్ళుంటే పర్ఫెక్ట్ అనొచ్చు. బట్ ఎనీవేస్ ఇక్కడ కిందన మనకి 3 టచెస్ అయితే ఒక రకంగా ఉన్నాయి అనుకోవచ్చు. ఈ ఏరియాలో ఎవరైనా ఎంట్రీ తీసుకుంటే తప్పులేదు, తీసుకోవచ్చు. బట్ మనకి ఏమైందంటే ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి 5 మినిట్ టైం ఫ్రేమ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న దాని మీద వెంటనే అది సపోర్ట్ తీసుకుని మళ్ళీ బ్యాక్ వెళ్ళడం జరిగింది. బట్ 1 మినిట్కి ఇండివిజువల్గా ట్రేడ్ తీసుకున్నట్లయితే ఇది ఎంట్రీ అండి. ఒకసారి చెప్తున్నాను జాగ్రత్తగా. నార్మల్గా మనం ప్రైస్ యాక్షన్ పరంగా ఆలోచిస్తే అసలు పిఎంపి ఏం లేదు అనుకుందాం. ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాం? ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, స్టాప్ లాస్ అనేది అబోవ్ దిస్ లెవెల్. సో ఈ లెవెల్ కంటే పైకి ఎప్పుడైతే క్యాండిల్ వస్తుందో అక్కడ ఎగ్జిట్ అయిపోతాం. లేదా ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయింది కాబట్టి దానికంటే పైన ఒక క్యాండిల్ క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోతాం. అలా స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అలా అబ్జర్వ్ చేస్తే మనకి దీంట్లో 1:1 కూడా రాలేదు. ట్రేడ్ పైకి వచ్చి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఇది ఎస్ఎల్ హిట్ కింద మనం ప్రైస్ యాక్షన్ పరంగా మనకి ఇంకా ఏ ఇబ్బంది లేకుండా స్టాప్ లాస్ కింద చూసుకున్నట్లయితే ఈ క్యాండిల్ ఎగ్జిట్ అవుతాం. ఓకే, అదే మనం ఓన్లీ పిఎంపీనే యూజ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏంటి మనకి స్టాప్ లాసెస్ ఇవన్నీ తెలియదు, నాకు ఇంకా తలకాయ నొప్పి ఏముద్ది అనుకుంటే మనకి ఫస్ట్ దీంట్లో ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి గ్రీన్ ఎక్కడ వచ్చింది, ఏ క్యాండిల్లో గ్రీన్ బార్ అనేది వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే మనకి నార్మల్గా ఏదైతే మనం నార్మల్గా ఈ క్యాండిల్ అనేది ఎస్ఎల్ అనుకున్నాం అందులోనే మనకి మొమెంటం రివర్స్ అయిపోయింది. ఒక రకంగా చెప్పుకోవాలంటే దీన్ని మనం ఒక స్టాప్ లాస్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మొమెంటం ఇంకా లేదు, రివర్స్ అయిపోయింది, ఇంకా ఎగ్జిట్ అయిపోయింది. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే కన్సాలిడేషన్ ఎక్కువసేపు అయినా ఇక్కడ మనకి బార్ యొక్క కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో దానికోసం ఆ కన్సాలిడేషన్ అవుతుంది అనేది మనకి ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోవాలన్నమాట. అందుకు నేనేమంటానంటే మీకు సింపుల్గా 1:1 వచ్చే వరకు ఇక్కడ ఏ బార్ వచ్చినా పట్టించుకోకండి. అంటే సింప్లిసిటీ అనేది తీసుకురావాలండి, కాంప్లికేట్ చేసుకోకూడదు. నార్మల్గా చెప్పాలంటే మనకి మొమెంటం రివర్స్ అయిపోయి ఇంకా ట్రేడ్లో ఉండి లాభం లేదు, కానీ మొమెంటం రివర్స్ అయిందా అక్కడ కన్సాలిడేషన్లో ఉందా అనేది మీకు అర్థం కాదు కదా. అందుకోసం నేనేం చెప్తాను 1:1 అనేది ఏదో ఒకటి వచ్చే వరకు మీరు వెయిట్ చేయండి అని. సో అల్టిమేట్గా ఇక్కడ అదే జరుగుతుందండి. టూ మచ్ కన్సాలిడేషన్లో ఉన్నప్పుడు ఇక్కడ బార్ రాగానే మారిపోగానే ఎగ్జిట్ అయిపోతారేమో అని భయంతో అది కన్సాలిడేషన్ అనేది మీకు అర్థం అవ్వదేమో అని చెప్పేసి 1:1 వరకు వెయిట్ చేయండి అంటూ ఉంటాను. అర్థమైందా? కొంచెం ఈ వీడియో అయితే లెంత్ బాగా ఎక్కువ వస్తుంది, బట్ కాన్సెప్ట్ అయితే కొంచెం క్లియర్గా ఉండాలి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నుంచి కంటిన్యూస్గా గ్రీనే, ఇంకా ఇది ఇంకా మరి వేరే లెవెల్లో ఉంది. చాలా మంది ఇది చూసే బ్రో పిఎంపి అనేది యాక్చువల్గా ఎంట్రీ ఎగ్జిట్ సిగ్నల్ డైరెక్ట్ బై అండ్ సెల్ కూడా వాడేయచ్చు బ్రో. చాలా సార్లు మనకు ఒక 10 ట్రేడ్లు వస్తే అందులో 2-3 మాత్రం అద్భుతంగా వెళ్ళిపోతున్నాయి, ఓవరాల్గా బ్యాలెన్స్
అయిపోతుంది కదా అంటున్నారు. అది చాలా రిస్క్ అండి. ఎందుకంటే 10 ట్రేడ్లో మీకు 6 SLs పడ్డాయంటే మీరు పొజిషన్ సైజింగ్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకున్న ఈ 2 to 3 ట్రేడ్స్ మనకి 2 to 3 ట్రేడ్స్ మనకి పడలేదు అనుకోండి, అక్కడ అవి ఇబ్బంది పడతాం. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఇలాంటి SL హిట్స్ అయితే పర్వాలేదండి. లాజిక్ లేకుండా ఇక్కడ చూడండి, మధ్యలో ఇక్కడ రెడ్ వచ్చింది ఈ ఏరియాలో, అక్కడ ఎంట్రీ ఏముంది ప్రైస్ యాక్షన్ పరంగా, ఇక్కడ రెడ్ వచ్చిందని బ్లైండ్గా ఎలా ఎంట్రీ తీసేసుకోగలం? మీరు అలా చూసుకున్నట్లయితే ఇక్కడ వరకు మూవ్ వచ్చింది, కానీ ఇక్కడ ఎంట్రీ ఎలా తీసుకుంటాం? మనం ఒక లాజిక్ ఏదో ఒకటి ఉండాలి కదా. మొమెంటం షిఫ్ట్ అయింది వెంటనే ఎంట్రీ తీసేసుకుంటాం అంటే అది ఒకవేళ కన్సాలిడేషన్లో ఉండిపోయింది అనుకోండి, అనవసరంగా ఆ టైం అంతా మనకి ప్రీమియం డీకే కావచ్చు, చిన్న చిన్న SLs కావచ్చు, మూవ్ వస్తే మాత్రం ఇలా అద్భుతంగా వచ్చేస్తుంటుంది. ఇక్కడ వరకు మనకి రెడ్ బార్ రాలేదు. ఇక్కడ నుంచి చూసినట్లయితే ఈ క్యాండిల్ నుంచి కంటిన్యూస్ మూవ్ వస్తాయండి, చాలా చాలా మంచి మూవ్స్ వస్తాయి. కాకపోతే ఆ చిన్న చిన్న SLs ఎక్కువ అయిపోతాయి అనమాట. అందుకోసం నేను దీన్ని బై అండ్ సెల్ సిగ్నల్లా వాడొద్దు అని చెప్తాను మీకు. ఓకే, మన ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ఎంట్రీస్ ప్లాన్ చేసుకున్నట్లయితే ఇది ఫెయిల్ అయిపోయింది ట్రేడ్. తర్వాత అగైన్ బయటకు వచ్చిన తర్వాత ఈ ఏరియాలో బయటకు వచ్చాక జస్ట్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ అనేది అబద్ధం, అలా కరెక్ట్ కాదు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది బుల్లిష్నెస్, ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్. మీరు ఒక రకంగా చూసుకున్నట్లయితే దీస్ ఆర్ ఆల్ ఒక రేంజ్ లో ఇంకా స్టక్ అయిపోయి ఇన్సైడ్ క్యాండిల్స్ అనుకోవచ్చు. కానీ ఇన్సైడ్ క్యాండిల్స్ కంటే కూడా బెటర్ నేమ్ ఉంది దీనికి, ఫ్లాగ్ అండి. ఓకే, ఒక ఫ్లాగ్. అది ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయిందో ఒక షార్ప్ మూవ్ వచ్చింది. ఏమంటారు? ఇది బుల్లిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్. దిస్ ఇస్ ఎ బుల్లిష్ ఫ్లాగ్. అక్కడ మనకి ట్రెండ్ లైన్ కూడా కొంత బ్రేక్ అయింది కాబట్టి ఆ జోన్ అనేది చాలా షార్ప్ మూవ్ వచ్చింది. సో దిస్ ఇస్ ఎన్ ఎంట్రీ. ఓకే, క్లియర్. సో అది ఎంట్రీ ప్లాన్ చేసుకున్న తర్వాత మనకి పిఎంపి అప్పుడు చూడాలి. అయితే అదేంటి బ్రో మరి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇంతవరకు మూవ్ మనం క్యాప్చర్ చేసేవాళ్ళం కదా. ఎంట్రీ లాజిక్ ఏది? ఇక్కడ మనకి బేరిష్నెస్ అనేది కనిపిస్తుంది, ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకుని మళ్ళీ కిందకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా. అలాంటప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ బార్ వచ్చింది ఈ ఏరియాలో ఎంట్రీ తీసేసుకుంటే మనం ఇబ్బంది పడతాం. అందుకోసం ఏంటంటే కొంచెం ఎంట్రీ అనేది మనం ప్రైస్ యాక్షన్ పరంగా ప్లాన్ చేసుకొని దానిని పిఎంపి సపోర్ట్ తీసుకొని ఆ ట్రెండ్ రైడ్ చేయండి. ఓకే, వన్స్ ట్రెండ్ మనకి ఈ ఎంట్రీలో తీసుకున్న తర్వాత మనకు మొమెంటం స్ట్రాంగ్ గా వచ్చే ఛాన్స్ ఉందని మనకు తెలుసు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రెండ్ అనేది బుల్లిష్ అని మనకు అర్థం అవుతుంది పిఎంపి చూసుకున్నట్లయితే. ఓకేనా, నేను పిఎంపి మీకు చూడొద్దు ఎంట్రీ వరకు అని చెప్పడానికి కారణం ఏంటి అన్నట్లయితే, పిఎంపి చూస్తున్నారు అనుకోండి, ఇక్కడ గ్రీన్ రాగానే ట్రేడ్ తీసేసుకోవాలి అనిపిస్తుంది. అందువల్ల నేను ఎంట్రీ వచ్చే వరకు పిఎంపి చూడొద్దు అంటాను. బట్ పిఎంపి విల్ హెల్ప్ అండి. మనం కొంచెం ఎమోషనల్ గా స్టేబుల్ గా ఉండగలిగితే, ఇక్కడ ఆల్రెడీ బుల్లిష్నెస్ అనేది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఇక్కడికి మనకి ఎంట్రీ రాగానే కొంత స్ట్రెంగ్త్ అనేది, ఇక్కడ కన్సాలిడేషన్ లో వీక్ అయినా కూడా చూడండి, ఇంతసేపు కన్సాలిడేషన్ అయినా మనకి ఇక్కడ రెడ్ బార్ అనేది రాలేదు. అది చాలా చాలా టైమ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ అది చాలా అడ్వాంటేజెస్ గా ఉంటుందండి. మీరు ఒకవేళ ఈ క్యాండిల్ ఎక్కడ ఎంట్రీ తీసుకుని ఇంత కన్సాలిడేషన్ ఉంది కదా అని ఎగ్జిట్ అయిపోతాం నార్మల్ గా. పిఎంపి అనేది ఉండటం వల్ల మీకు చాలా సపోర్ట్ చేస్తుంది. అది కొంచెం మొమెంటం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకు ఇంత స్ట్రెస్ ఇస్తున్నానంటే, ప్రతి ఒక్క క్యాండిల్ ఫార్మేషన్ వెనకాల ఎంత ఎఫర్ట్ అనేది వెనకాల ఉంది. ఇంత కన్సాలిడేషన్ అయినా మనకి ఇక్కడ రెడ్ బార్ రాలేదంటే మొమెంటం అందులో ఉందని. ఇక్కడ మనకి మొమెంటం ఏం కనిపిస్తుందండి చూస్తే, ఓన్లీ ఆ జస్ట్ ప్రైస్ యాక్షన్ పిఎంపి అనేది లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ మనకి ఏం తెలుస్తుంది ఇక్కడ ఉండాలా ఎగ్జిట్ అయిపోవాలా అనేది అర్థమవుతుందా మీకు? సో అందువల్ల ఏంటంటే మీకు అలాంటి సిచ్యువేషన్లో చాలా హెల్ప్ చేస్తుందండి. ఇది ఎక్స్క్లూజివ్గా కొంచెం పిఎంపి గురించి డీటెయిల్గా మాట్లాడదామని చేసిన వీడియో అయితే కాదు, బట్ ఇక్కడ కొంచెం కనిపిస్తున్నప్పుడు మాట్లాడాలి. ఓకే, మళ్ళీ అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకొక కైండ్ ఆఫ్ ఎంట్రీ. ఇక్కడ మళ్ళీ ఇన్సైడ్ క్యాండిల్స్ ప్లస్ ఫ్లాగ్ అండి. ఇక్కడ ఏదైతే జరిగిందో కన్సాలిడేషన్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ కన్సాలిడేషన్ చక్కగా ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చాయి. ఇది మళ్ళీ ఫ్లాగ్ బుల్లిష్ కంటిన్యూషన్. ఇది ఎప్పుడైతే పైన క్లోజ్ అయిందో ఇది చూసినట్లయితే ఈ క్యాండిల్ యొక్క హైకి లోకి మధ్యలో ఇన్సైడ్ క్యాండిల్స్ అన్ని వచ్చాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, మీరు ఎందులో చూస్తున్నా కానీ ఇండిసెస్ లో మీరు ట్రేడింగ్ చేస్తున్నారంటే కన్సాలిడేషన్ అంటే చాలా చిన్న రేంజ్ అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 967, 968 నుంచి 910 మహా అయితే 10 పాయింట్స్ అండి. 10 పాయింట్స్ రేంజ్ లో ఇంతసేపు ఉండిపోయింది. ఎప్పుడో అది బ్రేక్ అయితే ఖచ్చితంగా ఈ రేంజ్ ఎంత ఉందో అంత మూవ్ అయితే మినిమం గ్యారంటీ అండి. సో అలా చూసుకున్నట్లయితే ఈ క్యాండిల్ అనేది పైన క్లోజ్ అవగానే మనకి ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ బార్ వచ్చింది, ఆల్రెడీ బుల్లిష్ మొమెంటం ఉందని మనకు తెలుసు, కొంచెం కాన్ఫిడెంట్ గా ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది ఇంత చిన్న రేంజ్ ఉండేటప్పుడు ఈ లెవెల్ వరకు పెట్టుకోవచ్చు. రూల్ ఏం లేదు, ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. బట్ ఒక్కొక్కసారి బ్యాక్ వచ్చి మనకి హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చిన్న 10 పాయింట్సే కదా, కొంచెం ఇంతవరకు ప్లాన్ చేసుకున్నట్లయితే ఎక్స్ట్రీమ్లీ సూపర్ మూవ్ వచ్చిందండి. కాకపోతే క్యాండిల్ క్లోజ్
అవ్వగానే ఎంట్రీ తీసుకోవాలి, లేదంటే ఆల్రెడీ ఇక్కడికి మూవ్ వెళ్ళిపోయి ఉంటుంది. అది మొమెంటం అనేది 1 minute టైం ఫ్రేమ్ బేస్ చేసుకొని తీసుకుంటే కొంత ఫాస్ట్గా యాక్ట్ చేయాలి మనం. తర్వాత మీరు చూసినట్లయితే ఇంత ఫాస్ట్ మూవ్ వచ్చింది. నేను చెప్పాను కదా 1:1 దగ్గర ఈజీగా 1:1 అంటే ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ 50% ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని తర్వాత ఫస్ట్ గ్రే బార్ అనేది ఈ ఏరియాలో వచ్చింది, 80% ప్రాఫిట్ బుకింగ్ చేసేసి నెక్స్ట్ రెడ్ బార్ ఇక్కడ ఈ క్యాండిల్ చూసారా. మీకు పిఎంపి అనేది ఇంకా ఎంత చెప్పినా తక్కువే దాని గురించి. బట్ ఇంకా ఎక్కువ చెప్తుంటే అది ఏదో ఓన్లీ మార్కెటింగ్ చేసుకుంటున్నాడు అని. నేను మెయిన్ పేడ్ పెట్టడానికి కూడా అదే కారణం అండి. దాని వాల్యూ తెలియకుండా ఎలా పెడితే అలా వాడతారని చెప్పేసి దానికి ఒక వాల్యూ ఉండాలి అనేది, అందుకోసం అది పేమెంట్ పెట్టాను. ఎవరు ఎలా అనుకున్నా నాకు ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చూడండి ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చినా మనకి ఇది గ్రేలోనే ఉంది. ఇంకా అర్థమవుతుందా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కిందకి కూడా రాలేదు, అబౌవ్ 0 లైన్ ఉంది. సో లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ వెంట ఇంటూ ఇట్ అండి. కొంచెం స్ట్రాటజీ అనండి ఏమనండి, మొమెంటం అనేది క్లియర్గా నేను చెక్ చేశాను కదండి. కమ్యూనిటీ ఇండికేటర్స్ ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి, మీకు నచ్చితే వాడుకోండి, నేను కాదనట్లేదు. బట్ అన్నీ చెక్ చేశాక నా కోసం నేను డెవలప్ చేసుకున్నాను. మీకోసం డెవలప్ చేశాను, అమ్మడానికి డెవలప్ చేస్తే వేరే ఏదో చెప్పొచ్చు. నేను నా కోసం నేను వాడుకోవడం కోసం డెవలప్ చేసుకున్నాను కాబట్టి ఇది చాలా చాలా చక్కగా ఉంటుంది. అంతే, మరి ఇంకా చెప్పలేను. ఓకే, ఎనీవేస్ చెప్పాను కదా. ఒకవేళ ఓన్లీ మొమెంటం షిఫ్ట్ అయిన వెంటనే ఓన్లీ ట్రేడ్ డైరెక్ట్గా జస్ట్ బార్ మార్గానే తీసుకుంటాం అంటే ఇక్కడ చూడండి ఇది గ్రీన్ వచ్చింది, ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ రెడ్ వచ్చింది. అంటే స్టాప్ లాస్ హిట్ ఏం కాదు కానీ వెంటనే ఎగ్జిట్. ఇది మనకి ఆప్షన్స్లో కొంత ప్రీమియం డికే అయిపోతుంది. మరి మూవ్ వచ్చింది కదా బ్రో ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోతానంటే అలా ఉండకూడదు. ఒక ప్రాపర్ సిస్టమ్ అనేది పెట్టుకోవాలి. ఒకవేళ ఇది బై అండ్ సెల్ సిగ్నల్లా భావిస్తే గ్రీన్ రెడ్ అది బై అండ్ సెల్. సో అలా చెయ్యకూడదు అంటున్నాను. ఒకవేళ ఎవరికైనా ఇందులో ఏదైనా అద్భుతం కనిపెట్టి దీన్ని మనకి బై అండ్ సెల్ లాగా మేము ప్లాన్ చేసాం బ్రో, అద్భుతంగా వర్క్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి. నేనైతే దీన్ని బై అండ్ సెల్ సిగ్నల్లా వాడమని చెప్పట్లేదు, వాడకూడదు. ఎవరైనా బ్యాక్ టెస్టింగ్ చేస్తూ పిఎంపి యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాక్ టెస్టింగ్ చేసి మాకు ఇది చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది అని మీరు బ్యాక్ టెస్ట్ చేస్తే నాకు ఆ రిపోర్ట్ పెడితే యూజర్స్కి మనందరికి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేస్తాను. ఓకే, ఎనీవేస్ ప్రస్తుతానికైతే ఓన్లీ ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఎంట్రీస్, పిఎంపి బేస్డ్ ఎగ్జిట్ అంతే. అంతకు మించి మీరైతే ఎక్కువ ఆలోచించవద్దు. ఇది బై అండ్ సెల్ సిగ్నల్లో మాత్రం ఎవరు వాడకండి, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఇక్కడ చాలా చక్కగా మనకి ఒక ఛానల్ వచ్చింది. పైన 3 touches, కిందన 3 touches. ఇది బ్రేక్ డౌన్, రెడ్ క్యాండిల్ ఉంది, ఎంట్రీ తీసుకున్నాం. కొంత పుల్ బ్యాక్ కోసం ట్రై చేసింది. చూడండి రెడ్ ఎంత వరకు ఉంది, ఇక్కడ వరకు. ఇక్కడ గ్రీన్ బార్ వచ్చింది ఈ క్యాండిల్. కానీ అంతవరకు మనం ఉంటామని నేను అనట్లేదు. 1:1 రాగానే కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసేసి ఫస్ట్ ఇది చూడండి 1:1 అనేది వచ్చే వరకు ఏ బార్స్ వచ్చినా పట్టించుకోవద్దు, అది చెప్తున్నాను నేను. ఓకే, గ్రీన్ బార్ రాలేదు కానీ వచ్చినా కూడా ఒక్కొక్కసారి పట్టించుకోవద్దు. గ్రీన్ వచ్చిందంటే మొమెంటం రివర్స్ అయింది, షిఫ్ట్ అయింది అని అనుకోవచ్చు. బట్ 1:1 వరకు మాత్రం వెయిట్ చేయండి. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ కన్సాలిడేషన్ ఒక్కోసారి వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి గ్రీన్ చూపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. తర్వాత మనకి ఇక్కడ గ్రీన్ బార్ బేస్ చేసుకుని ఇక్కడ మనకి ఫస్ట్ గ్రే బార్ రావటం, ఇక్కడ 80% ప్రాఫిట్ బుకింగ్ చేస్తాం. తర్వాత మిగిలింది మనం బుల్లిష్ బార్ వచ్చే వరకు లేకపోతే గ్రీన్ బార్, అది మీ ఇష్టం. తర్వాత ఇక్కడ వరకు వచ్చింది ఈ క్యాండిల్ అనేది మనకి గ్రీన్ బార్ వచ్చింది. ఓకేనా, ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే ఒక్కోసారి ఇలా పెద్ద క్యాండిల్ పడేటప్పుడు ఇక్కడ ఏదైతే కొంత మూవ్ వచ్చిందో అది కొంత లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే నేను చెప్తాను గ్రే బార్ రాగానే 80% ప్రాఫిట్ బుకింగ్ చేసి మిగిలినది మీరు ఎక్కడ ఎగ్జిట్ అవుతారు అన్నది మీ ఇష్టం. నేను సజెస్ట్ చేసేది మాత్రం అట్లీస్ట్ బుల్లిష్ గ్రే బార్ వచ్చేవరకైనా వెయిట్ చేయాలి. కానీ ఆ 20% కదా ఆల్రెడీ మ్యాక్సిమం ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది కాబట్టి గ్రీన్ బార్ వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు. అది మీ ఇష్టం అండి, అది నేను నో అని చెప్పను, ఫైనల్ రూల్ ఇదే అని చెప్పను. ఆ 20% ఎలా నచ్చితే అలా ఫాలో అవ్వదు. ఓకే, అగైన్ ఇంకొక ఎంట్రీ అనేది చూసుకున్నట్లయితే ఇది మనకి సూపర్ ఏం కాదు, బట్ ఇది కింద వరకు వచ్చింది కాబట్టి ఒక టచ్ కింద భావిస్తాం. తర్వాత అగైన్ సేమ్ హ్యాపెన్ హియర్. ఈ క్యాండిల్లో ఎంట్రీ అనేది కరెక్ట్ కాదు, ఇక్కడ ఓన్లీ 2 touches వచ్చాయి. దీన్ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకుంటాము అంటే కాదన్న కానీ అంత స్ట్రాంగ్ ఎంట్రీ అయితే కాదు అది. ఒకవేళ దీన్ని బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకున్నట్లయితే ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే గ్రీన్ ఉంది, ఎంట్రీ అనేది తీసేసుకున్నారు అనుకోండి, ఇంత బ్యాక్ వచ్చింది. స్టాప్ లాస్ అయితే ఇమీడియట్ గా హిట్ అయిపోయింది. కానీ ఒకవేళ ఎంట్రీ ఎవరైనా ఈ క్యాండిల్ బేస్ చేసుకుని తీసుకున్నట్లయితే మీకు కిందకు వచ్చి క్లోజ్ అవగానే ఎగ్జిట్ అయిపోతాం. బట్ ఇక్కడ మీరు పిఎంపి చూసినట్లయితే ఇక్కడ గ్రే బార్స్ మాత్రం వచ్చాయి, రెడ్ రాలేదు. కాబట్టి వెయిట్ చేయొచ్చు. ఒకవేళ ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నా కూడా యూ కెన్ వెయిట్ అండి. ఇక్కడ అంటే చిన్న మొమెంటం బుల్లిష్నెస్ ఉందని, అది దేన్ని బేస్ చేసుకుని ఉందంటే ఇక్కడ ఈ క్యాండిల్ యొక్క స్ట్రెంగ్త్ ఉంది చూడండి, దాని యొక్క ఇంపాక్ట్ అనేది మీకు ఇక్కడ పడింది అనమాట. ఇంత బ్యాక్ వచ్చినా కానీ స్టిల్ గ్రే బార్స్ ఉండటానికి కారణం అది. అర్థమైందా? సో ఆ మొమెంటం అనేది మనకి ఇంత బ్యాక్ వచ్చినా కూడా ఈ 4 క్యాండిల్స్ 5 క్యాండిల్స్ని ఒకే సింగిల్
సింగిల్ స్ట్రైక్లో తీసుకెళ్ళాలంటే ఎంత స్ట్రాంగ్ మొమెంటం ఉంది. సో ఆ మొమెంటం అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా వచ్చింది. అది కంటిన్యూ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటే అంతవరకు గ్రే బార్స్ వస్తాయి. అది ఇంకా కంటిన్యూ అవ్వదు అనిపించేటప్పుడు రెడ్ బార్స్ వచ్చాయి. అర్థమైందా? సో అదనమాట. తర్వాత మళ్ళీ ఒకవేళ ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకొని 1:1 పరంగా చూస్తే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. బట్ పిఎంపి పరంగా అయితే ఇంకా మొమెంటం కొంచెం ఉంది అని అనిపించింది. తర్వాత నన్ను అడిగినట్లయితే ఈ క్యాండిల్ కాదండి, ఆ లైన్ అనేది కొంచెం జరిగిపోయినట్టుంది. నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే మళ్ళీ దానికంటే పైన ఈ యొక్క హైని బ్రేక్ చేసి క్లోజ్ అయిందో, అంటే మనం కరెక్ట్గా చెప్పాలంటే 14-12 క్యాండిల్ అనేది మనకి ఎంట్రీ క్యాండిల్ అవుతుంది. ఓకేనా? ఇది ఎంట్రీ క్యాండిల్. ఈ యొక్క లో అనేది మనకి స్టాప్ లాస్గా తీసుకుంటాం, లేదా మొమెంటం అనేది రివర్స్ అయ్యే వరకు ఉండొచ్చు. బట్ కొన్ని సార్లు ఏమవుతుందంటే కన్సాలిడేషన్లో ఉంటే ఇబ్బంది పడతాం. అందుకోసం నేను అది చెప్పలేదు మీకు. ఓకేనా? సో అలా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కంటిన్యూస్గా మనకి ఎంతవరకు గ్రీన్ బార్స్ వచ్చాయి, ఇక్కడ వరకు గ్రీన్ బార్స్ వచ్చాయి, ఇక్కడ వరకు గ్రీన్ బార్స్, ఈ ఏరియా వరకు. ఈ కన్సాలిడేషన్లో మనకి జనరల్గా ఎగ్జిట్ అయిపోతామా లేదా, కానీ ఇక్కడ ఎగ్జిట్ అనేది రాలేదు, మనకి రెడ్ బార్ అనేది కంప్లీట్గా రాలేదు. అందువల్ల ఈ గ్రే బార్ వచ్చేటప్పుడు 80% ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్ చేసేయండి. ఎందుకంటే గ్రే బార్ వచ్చిందంటే మొమెంటం షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది, వీక్ అయిపోయింది, దట్టు బిలో 0 లైన్ వెళ్ళిపోయిందంటే బ్యారిష్నెస్ స్టార్ట్ అయిందని. కానీ ఆ 20% ఎందుకు బ్రో ఉండమంటావు, ఎందుకు ఎగ్జిట్ అవ్వద్దు అంటావు నువ్వు అని అంటే, ఇలా ఒక్కోసారి జరుగుతుందండి. ఇక్కడ కన్సాలిడేషన్లో ఉండి ఫాస్ట్ మూవ్ వచ్చింది. ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ ఇది ఒక కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్, ఇది బ్రేక్ అయింది, మూవ్ వచ్చింది. ఇది ఎగ్జాక్ట్గా ఇన్సైడ్ క్యాండిల్స్ అని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఇది కొంచెం పైకి వెళ్ళి వచ్చింది. బట్ ఇక్కడ మనకి ఎగ్జిట్ టైం ఇవ్వలేదు కదా. నేను మొత్తం ఉంటానంటే మళ్ళీ బలైపోతాం ఒకసారి షార్ప్గా కిందకి వచ్చిందంటే. అందుకు ఫస్ట్ 80% ప్రాఫిట్ బుకింగ్ చేసి ఆ 20%ని ఉంచుతాం. రెడ్ బార్ వచ్చే వరకు ఉంచితే ఈ ఏరియాలో ఎగ్జిట్ ఇచ్చి, లేదు తర్వాత ఇది పైకి వెళ్ళి నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోతానంటే అది మన ఇష్టం అది. ఓకేనా? సో అవి ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ ఎంట్రీస్. కంటిన్యూస్గా ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే ఇంతవరకు కూడా మనకి మొమెంటం మొత్తం ఈ మూవ్ అంతా కొంత క్యాప్చర్ చేసే అవకాశం పిఎంపి ఇచ్చింది. ఇక్కడ నేను ఒక 10 లాట్స్ తీసుకొని ఇక్కడే ఎగ్జిట్ అవుతానంటే అది కరెక్ట్ కాదండి. ఫస్ట్ గ్రే బార్ వచ్చేటప్పుడు మాత్రం ప్రాఫిట్ బుకింగ్ అనేది కొంత చెయ్యాలి. ఎందుకంటే షార్ప్గా ఇక్కడ బ్యాక్ వస్తే ఆల్రెడీ వచ్చిన ప్రాఫిట్ అనేది లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ 70% అయినా ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, ఇఫ్ యూఆర్ అన్ ఆప్షన్ బయ్యర్, మీరు ప్యూర్ ఆప్షన్ బయ్యర్ అవ్వాలి లేదా అవుతున్నారు, ఆప్షన్ బయ్యింగ్ చేస్తున్నారు అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ ఏ వండర్ఫుల్ టూల్ ఫర్ యూ. మీరు ఒక్క 159 రూపాయలు నాది కాదు అనుకొని కొంచెం సీరియస్గా నేర్చుకున్నట్లయితే ఆప్షన్స్ పాఠశాల అనేది మీకు జాయిన్ బటన్ మీద ఉంటుంది. అది చూసినట్లయితే మీకు ఆప్షన్ బయ్యింగ్ యొక్క మీ యొక్క లైఫ్ స్టైల్, ట్రేడింగ్ స్టైల్, కెరియర్ చేంజ్ అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉంటాయి. ఓకేనా? సో అది ఇవాల్టి వీడియో. ఈ పిఎంపి యాక్సెస్ కావాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఆ పేమెంట్ చేసి నాకు ట్రేడింగ్ వ్యూ స్క్రీన్ షాట్ అనేది పెట్టండి. ఎవరు ఎలా అనుకున్నా పర్వాలేదండి. సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ ఎంతో కష్టం ఇందులోకి వెళ్ళింది, హార్డ్ వర్క్ ఎఫర్ట్స్. అందుకోసం అది పెయిడ్ ఓన్లీ ఇండికేటర్ అంతే. ట్రేడింగ్ వ్యూలో మాత్రమే వస్తుంది. ఎప్పుడు కూడా వీడియో ఎండింగ్లోనే నేను చెప్తాను. ముందు అది నేను చెప్పేసి ఉంటే ఓన్లీ వీడియో చూస్తే మీకు అర్థం కాదు, అది మీ మైండ్లో బయాస్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దట్ ఈస్ ద ప్రాసెస్ టు యాక్సెస్ పిఎంపి. మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్లో మాత్రమే పనిచేస్తుంది. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. రేపటి వీడియోలో, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. ప్రీ మార్కెట్ వర్కౌట్ లెవెల్స్ అనేవి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏంటనేది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.